మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. సో ఇక్కడ ఇది 4వ మాట. ఇప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ మీకు బిగినింగ్లో చెప్పినట్టు వెలుగులో ఉన్నప్పుడు 3 మాటలు పలికాడు. ఇప్పుడు ఏమైందంటే చీకటి వచ్చేసింది. చీకటి వచ్చేసి 12 గంటలకి చీకటి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉన్నాడు. ఎండింగ్లో ఉన్నప్పుడు ఏమైంది, ఆయన చాలా దగ్గరగా అరుస్తున్నాడు. సో ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఆల్మోస్ట్ రాత్రి 2 గంటలకి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 3 జూయిష్ ట్రయల్స్ అంటే యూదా సంప్రదాయ ప్రకారమైనటువంటి న్యాయ విచారణ, 3 అన్యజనుల యొక్క న్యాయ విచారణ 3 జరిగాయి. తర్వాత 6 గంటలకి ఆయన్ని తీర్పు తీర్చడం జరిగింది సిలువ వేయడానికి. తర్వాత ఆయన్ని 3 గంటల్లో ఆయన్ని జెరూసలేం వీధుల్లో తీసుకెళ్ళి 9 గంటలకి ఆయన్ని సిలువలో వేలాడించడం అనేది జరిగింది. అయితే మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఈ చీకటి కప్పినప్పుడు చాలా కాలం నేనేమనుకున్నామంటే చీకటి అనేది ఇజ్రాయెల్లో మాత్రమే చీకటి వచ్చింది, మిగతా చోట్ల చీకటి లేదా అని అనుకున్నామండి. ఇట్స్ డిక్లేర్. అయితే ఒక స్కాలర్ రాసిన పాయింట్ ఏంటంటే ఆ చీకటి అనేది కేవలం ఇజ్రాయెల్లో రాలేదు. ఇట్ వాస్ రిపోర్టెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా సృష్టి మొత్తం చీకటిలోకి మునిగిపోయినట్టుగా మన చరిత్రకారులు రికార్డ్ చేశారు. ప్లైనీ ది యంగర్ అని ఒక ఆయన రోమన్ హిస్టారియన్ ఆయన రికార్డ్ చేశాడు. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు పౌర్ణమి ఉంది. పౌర్ణమి టైంలో జనరల్గా మీకు సోలార్ ఎక్లిప్స్ అనేది జరగదు. సో కానీ అలాంటిది ఏమైందంటే భూమి సూర్యుడు అస్తమించడం అనేది జరిగింది. సో ఇట్ వాస్ సంథింగ్ కాస్మిక్ ఇన్సిడెంట్ అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా లేకపోతే కాస్మోస్ అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక చీకటిలో మునిగిపోయినటువంటిగా ఒక గొప్ప సంఘటనగా ఇది మిగిలిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఎందుకు అప్పటి వరకు 3 వచనాలు మనం చూస్తే ఫస్ట్ వచనంలో ఏమన్నాడు, తండ్రి అని సంబోధించి. సెకండ్, టుడే ఐ విల్ బి విత్ మీ పారడైజ్. నా తర్వాత తల్లి గురించి చెప్పాడు. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన సంబోధించడం అంటే తండ్రి అని పిలవకుండా ఏమని పిలుస్తున్నాడు, మై గాడ్ నా దేవా అని సంబోధిస్తున్నాడు. సో అది ఎందుకని అని మనం చూద్దాం. చూడండి, హీబ్రూ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో మనకి ఒక మాట కనిపిస్తుంది. హీబ్రూ పత్రిక 9:22 చదువు. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. సో అక్కడ హెబ్రీ పత్రికలో ఏముంటుందంటే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ లేదు. అది ఎందుకు దేనికి అని మనం ఎవరైనా వాదించారనుకోండి, మనం సింపుల్గా ఏం చెప్పాలంటే అది దేవుడు నిర్ణయించినటువంటి ఒక పద్ధతి. దట్ ఈస్ గాడ్స్ వే ఆఫ్ డీలింగ్ విత్ సిన్. నువ్వు దేవుడు పోయి నువ్వు ఎందుకు ఈ పద్ధతి పెట్టావు అని అడిగితే మనం దానికి దేవుడు మనకి ఎలాంటి సమాధానం ఇస్తాడో నాకు తెలియదు. కానీ దేవుడు మాత్రం తన వాక్యంలో చెప్పిన మాట ఏంటంటే రక్తం చిందిస్తేనే పాప క్షమాపణ జరుగుతుంది అని అన్నాడు. అయితే సిలువ మీద ఏం జరిగిందంటే ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద క్రాస్లో ఏం జరిగిందంటే ఒక టెరిఫిక్ ఎక్స్చేంజ్ జరిగింది. ఎట్లా జరిగింది ఎక్స్చేంజ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఏమైంది, యేసుక్రీస్తు వారి మీదకి వెళ్ళిపోయింది. చూడండి 2వ కొరింథీ పత్రిక 5:21లో చూడండి. We see a tremendous transfer taking place. ఏ పాపం ఎరుగని ఆయన ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. అది మన కోసము పాపముగా చేశారు అంటే మనకి దేవుని నీతి కలగడానికి, మనం దేవుని దగ్గర నుంచి ఆ నీతి పొందుకోవడానికి ఏమైంది,
ఆయనని పాపముగా చూడండి, అక్కడ పాపిగా చేయలేదు. అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. జీసస్ ఈజ్ నాట్ ఎ సిన్నర్. ఈజ్ నాట్ ఎ సిన్నర్. పాపిగా చేయలే, పాపముగా చెప్పి హీ బికేమ్ ఎ మ్యాన్ ఆఫ్ సిన్. హీ బికేమ్ సిన్. అంటే అది ఆ ట్రాన్స్ఫర్ ఎలా జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే చీకటిగా ఉంది మొత్తం, అసలు ఎవరికేం కనిపించట్లేదు. జస్ట్ సౌండ్ వినిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారికి దగ్గరగా అరుస్తున్నారు, నా దేవా నా దేవా నన్ను చేయి విడిచావని. దాంట్లో నుంచి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఆ 4వ వచనం 4వ మాట చెప్పినప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు వారు మన పాపాన్ని ఆయన శిలువలో ఆయన తీసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. తర్వాత ఇంకొక వచనం చూడండి, రోమపత్రిక 3వ అధ్యాయం 25-26 చూడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 25. చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేశాడు. ఇక్కడ 25th verse లో ఇంగ్లీష్ ఏముంటుందంటే గాడ్ ప్రెజెంటెడ్ హిమ్ యాజ్ అ సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్. ఆ సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్ అనే ఎక్స్ప్రెషన్ తెలుగులో ఎలా వస్తుందో చెప్పండి. గాడ్ ప్రెజెంటెడ్ హిమ్ యాజ్ అ సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్ త్రూ ఫెయిత్ ఇన్ హిస్ బ్లడ్. అంటే ఆయన సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్, అది తెలుగులో చూడమ్మా, అది ఎక్కడ వస్తుంది అనేసి. సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్ అనే పదం నాకు కావాలి. సరే చదవండి, ఆ వర్స్ చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితంగా నీతిమంతులు. క్రీస్తు యేసునందు విమోచన ద్వారా. ఓకే, ప్రాయశ్చిత్త బలి అని వస్తుందా? యా, ప్రాయశ్చిత్తం. సో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే శిలువ మీద ఆయన మన కోసం ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిగా ఆయన చేయబడ్డాడు. హి వాస్ మేడ్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సాక్రిఫైస్ ఆఫ్ అటోన్మెంట్ అయిపోయాడో, ఆయన మీద ప్రపంచంలో చేసినటువంటి పాపం అంతా ఆయన మీద పడిపోయిందో, ఏం జరిగింది? తండ్రి కుమారుల మధ్యలో ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఒక పాపితోటి లేకపోతే పాపంతో ఉన్నటువంటి వ్యక్తితోటి ఆయన ఒక సంబంధాన్ని ఆయన కలిగి ఉండలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ మూమెంట్లో ఆయనని తన ముఖాన్ని ఆయన తిప్పేస్తున్నాడు. గాడ్ టర్న్ అవే ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తండ్రి యేసు వైపుని చూడకుండా, యేసుతో సంబంధం లేకుండా ఆయన ఏం చేశాడంటే తన సంబంధాన్ని అక్కడ తెంచుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది మనకి. సో ఎప్పుడైతే అంటే నరకం అంటే ఏంటి చెప్పండి? నరకం అంటే చాలా మంది రకరకాలుగా అంటారు. నేను చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమా ఒకటి చూసాను, యమగోళ. దాంట్లో నేను ఒకసారి మా స్టూడెంట్స్కి నేను బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు ఒక అబ్బాయి నన్ను అడిగాడు, ఏంటంటే అన్న మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం, యేసుప్రభు నమ్మకపోతే ఎక్కడికి వెళ్తాం, నరకానికి వెళ్తాను. వెంటనే ఆ అబ్బాయి ఏమన్నాడంటే నరకంలో కూడా మేము పార్టీ చేసుకుంటాం అన్నాడు. నరకంలో పార్టీ చేసుకున్నాం కానీ అందరూ చప్పట్లు కొట్టేసి విధులు చేసేసి చేసేటప్పటికి నాకు అర్థం కాదు అసలు ఏంటి వీళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని. నరకం అంటే ఏంటంటే దేవునికి దూరంగా వెళ్ళిపోవడం నరకం. ఓకే, కీర్తనలు 73లో ఏమంటాడంటే నీకు దూరంగా ఉండేవాళ్ళు నశిస్తారు. 25వ వచనంలో ఉంటుంది చూడండి. దోస్ హు ఆర్ ఫార్ ఫ్రమ్ యూ విల్ పెరిష్. Psalm 73 verse 25 అన్నమాట. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు? 27వ వచనం చూడండి. Those who are far from నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించువారు అందరినీ ఇక్కడ ఏంటంటే 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ వర్స్ లో 3 గ్రూపులు ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ ఏంటి? నిన్ను విసర్జించేవారు నశించేవారు. ఎవరైతే ఆయనకి దూరంగా ఉంటారో వాళ్ళు నశిస్తారు. రెండో గ్రూపు ఆయనను విడిచి, అంటే ఏంటి? సంబంధం ఉండి ఏం చేశారు వాళ్ళు?
దేవుని దగ్గరికి వెళ్ళి సంబంధం ఏర్పాటు చేసుకొని దాని తర్వాత దేవుని విడిచిపెట్టేశారు. అందుకనే చూడండి, నిన్ను విడిచి వివచరించి వారిని నువ్వు సంబంధించలేదు. మూడో గ్రూప్ ఎవరు? మూడో గ్రూప్ ఎవరైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మంచి సంబంధం కలిగి ఉంటారో అది మూడో గ్రూప్. కాబట్టి నరకం అంటే ఏంటంటే దేవునికి దూరంగా వెళ్తాం అనేది నరకం. ఫార్ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ హెల్. అయితే ఇక్కడ బైబిల్ రోమన్స్ 6:23 ఏముంటుందంటే వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపము జీతము మరణం. మరణం అనగానే అందరూ మరణిస్తున్నాం కదా, బిలీవర్స్ మరణిస్తున్నారు, అన్బిలీవర్స్ కూడా మరణిస్తున్నారు. మరి మనం మరణానికి అన్బిలీవర్ అవిశ్వాసి మరణానికి తేడా ఏంటి అని ఎవరైనా అడిగారు అనుకోండి, అక్కడ పాయింట్ ఏంటంటే మనిషికి 2 జన్మలు 2 మరణాలు ఉంటాయి. 2 జన్మలు 2 మరణాలు. ఎవరైతే 2 సార్లు జన్మిస్తారో వాళ్ళు ఒక్కసారి మరణిస్తారు, శారీరకంగా మరణిస్తారు. ఎవరైతే ఒక్కసారి జన్మిస్తారో వాళ్ళు 2 సార్లు మరణిస్తారు. అంటే శారీరకంగా మరణిస్తారు, ఆత్మీయంగా కూడా మరణిస్తారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు శిలువ మీద ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ ఆత్మీయమైనటువంటి మరణాన్ని ఆయన అనుభవించాడు. హీ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఆయన విడదీయబడ్డాడు. ఆ విడదీయినప్పుడు ఆయన భరించలేక ఆయన ఏం చేశాడంటే గట్టిగా అరుస్తున్నాడు, నా దేవ నా దేవ నన్ను చెందుకు విడిచిపెట్టారు. అయితే చాలాసార్లు అందరూ ఏమంటారంటే మరి యేసుక్రీస్తు వారు ఎలాగా సఫర్ అయ్యాడు అన్నప్పుడు నేనేం చెప్పాను, నరకం అంటే ఏంటి? చీకటి. వాట్ ఈస్ డార్క్నెస్? హెల్ ఈస్ డార్క్నెస్. మనం గాస్పెల్స్ లో కనుక చూస్తే ప్రతిసారి యేసుక్రీస్తు ఏమంటాడంటే ఒక ఉపమానం చెప్పి ఆ సర్వెంట్ని చీకటిలో పడేయండి అంటాడు. ఓకే, 4-5 సార్లు అంటాడు ఆ మాట, చీకటిలో పడేయండి, చీకటిలో పడేయండి అంటాడు. అంటే నరకం అనేది చీకటి అయినటువంటి ప్రదేశం. మీరు నిజంగా చీకటి ఎలా ఉంటుంది అని చూస్తే, నేను ఒకసారి సింగరేణి కోల్ మైన్కి వెళ్ళాను. ఒకసారి బొగ్గు గైడ్లోకి వెళ్ళాను. ఎలాగనే మమ్మల్ని తీసుకెళ్ళిన సూపర్వైజర్ ఏం చేశాడంటే, మీకు కారు చీకటి ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని చెప్పేసి మా అందరి లైట్లు ఆఫ్ చేసాము. బాగా ఒక 2 కిలోమీటర్లు భూమి కిందకి వెళ్ళిన తర్వాత ఏం చేసామంటే మా లైట్స్ ఆఫ్ చేసాం. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత అసలు ఒక 2 నిమిషాలు ఎంత భయంకరంగా ఉందంటే చీకటి అంత భయంకరంగా ఉంది. సో నరకం అనేది చీకటి. యేసుక్రీస్తు వారు కూడా శిలువ మీద చీకటిలో వేలాడుతున్నాడు, నరకంలో ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన నరకానికి వెళ్ళలేదు కానీ నరకం మాత్రం ఆయన దగ్గరికి వచ్చింది. ఓకే, సో ఆయన నరకం అనుభవించి ఆయన ఏం చేశాడంటే తట్టుకోలేక నా దేవ నా దేవ నన్ను ఎలా చేయబడిచింది అన్నాడు. హెల్ ఈజ్ ఆల్సో ఎ ఫైర్. అంటే నరకంలో కేవలం చీకటి మాత్రమే కాదు, హెల్ ఏముంది, నిప్పు కూడా ఉంది. కానీ మనం చాలాసార్లు నిప్పు అనగానే మనం ఏమంటాం, మనం ఎప్పుడు మన మైండ్లో ఏముంటుందంటే నిప్పుతో వెలుగు గురించి ఎక్కువ ఆలోచిస్తాం. వెన్ వి టాక్ అబౌట్ ఫైర్ మనం వి ఆల్వేస్ టాక్ అబౌట్ లైట్. కానీ ఇక్కడ నరకంలో ఏముంటుందంటే చీకటి ఉంటుంది, వెలుగు లేనటువంటి నిప్పు ఉంటుంది. దేర్ ఇస్ ఫైర్ వితౌట్ లైట్. కాబట్టి ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి. అటువంటి ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో యేసుక్రీస్తు వారు ఆయన సఫర్ అవుతున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు, చీకటిలో ఉన్నాడు, నరక యొక్క అగ్ని ఆయన మీదకి వచ్చింది, ఆయన గ్రహించిపోతున్నాడు. ఈజ్ ఇంటెన్స్లీ సఫరింగ్. నరకాన్ని ఆయన శిలువ మీద ఆయన అనుభవిస్తున్నాడు. తర్వాత చూడండి, రోమన్స్ 5:8 చూడండి, రోమపత్రిక 5:8 చూడండి. దాంట్లో ఇంకొక మాట కనిపిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులంగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు. ఇక్కడ దేవుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తుంది. గాడ్స్ లవ్, వి కెన్ సీ గాడ్స్ లవ్. దేవుడు తన ప్రేమని ఎలా చూపిస్తున్నాడంటే మన కుమారుడిని ఆయన శిలువ మీద మన కోసం చనిపోవడానికి, ఆ నరకాన్ని ఆయన అనుభవించడానికి ఆయన అక్కడ వేలాడుతున్నాడు. హియర్ వి సీ ద బేసిస్ ఆఫ్ అవర్ సాల్వేషన్. మన రక్షణ ఎలా వచ్చిందంటే, నాకు ఫేవరెట్ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, డీట్రిక్ బాన్హోఫర్ అని ఒక జర్మన్ పాస్టర్ గారు. ఆయన ఏమన్నాడంటే, సాల్వేషన్ ఈజ్ ఫ్రీ బట్ ఇట్ ఈస్ నాట్ చీప్ అన్నాడు. చాలాసార్లు మన వాక్యం చెప్పడంలో ఏం చేస్తామంటే,
సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, ఫ్రీ అని చెప్పి మనం దాన్ని చీప్ చేసేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఇట్ చీప్. కానీ సాల్వేషన్ ఈజ్ ఫ్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ చీప్. అది చాలా చీప్గా వచ్చినటువంటి ఒక రక్షణ కాదు. చాలా కష్టపడి ఆయన శిలువ మీద ఆయన వెల చెల్లించినందుకు మనకి రక్షణ అనేది మన చేతికి వస్తుంది. అయితే దీంట్లో మనం ఒక్క విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని చర్చెస్లో ఏం చెప్తారంటే రక్షణ అనేది టెంపరీ అని బాగు చేస్తారు. దే సే దట్ సాల్వేషన్ ఈజ్ టెంపరీ. టెంపరీ అంటే ఏంటంటే మీరు ఈరోజు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుడు మీకు రక్షణ ఇస్తాడు. రేపు పొద్దున మీరు పాపం చేశారు, పాపం చేయగానే ఏమవుతుంది, దేవుడు మీ రక్షణ కనెక్ట్ చేస్తుంది. మళ్ళీ మీరు వెళ్ళి ప్రార్థన చేస్తారు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, దేవుడు మళ్ళీ మీకు రక్షణ ఇస్తాడు. ఓకే, మళ్ళీ మీరు పాపం చేస్తారు, మళ్ళీ దేవుడు రక్షణ వెనక్కి తీసుకుంటారు. అగైన్ యూ గో అండ్ కన్ఫెస్, అగైన్ గాడ్ గివ్స్ బ్యాక్ సాల్వేషన్. ఇది కొన్ని చర్చెస్లో చెప్పేటువంటి బోధ. సాల్వేషన్ ఈజ్ టెంపరీ. కానీ యాక్చువల్గా వాక్యం ఏం చెప్తుందంటే సాల్వేషన్ ఈజ్ నాట్ టెంపరీ. ఒక్కసారి మీరు ప్రభువుని మీరు అంగీకరించారు అని అంటే సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అక్కడ రోమన్స్లో ఏమంటాడు, వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. చూడండి రోమన్స్ 6:23 కదా. పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Wages of sin is death, but the gift of God is eternal life in Christ Jesus our Lord. It's a gift. రక్షణ అనేది ఒక గిఫ్ట్. రీసెంట్గా మా చర్చ్లో ఒక బ్రదర్ తోటి వచ్చిన డిస్కషన్ జరిగింది. ఆయన ఏమంటాడంటే మన రక్షణకి మన వాల్యూ చెల్లించాలంటాడు. పే కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అని ఒక టాపిక్ మీద ఆయన మాట్లాడుతున్నాను. నేనేమన్నానంటే రక్షణ అనేది ఉచితంగా ఇచ్చేటువంటి గిఫ్ట్. అది గిఫ్ట్. బల చెల్లించడం అనేది దట్స్ వేరే టాపిక్. అది కంప్లీట్లీ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనేది దట్స్ అ వేరే టాపిక్. రక్షణ కోసం నువ్వు ఎటువంటి వాళ్ళ చెల్లించాల్సిన అవసరం లేదు. సాల్వేషన్ ఈజ్ అ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అయితే ఈ టెంపరరీ సాల్వేషన్ అనే వాళ్ళ గురించి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, క్రీస్తు యేసు శిలువ మీద చనిపోయినప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం, ఇక పుట్టలేదు మనం. ఓకే, మనం పుట్టలేదు. సో వీఆర్ ఫ్యూచర్. క్రాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్యూచర్లో ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఆయన మనం మారుమనసు పొందడానికి ముందు, మారుమనసు పొందినప్పుడు, మారుమనసు పొందిన తర్వాత, నువ్వు చనిపోయే వరకు నువ్వు ఏమేమి పాపాలు చేస్తావో ఆ పాపాలన్నిటికీ కూడా ఆయన శిలువ మీద ఆయన చనిపోయాడు. ఈ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ యువర్ ఎంటైర్ సిన్. మిత్ర గారు ఒక ఫేవరెట్ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. మనం ఎవరైనా పెళ్లి చేసుకునేటప్పుడు ఏమి ఎంక్వైరీ చేస్తామంటే ఇంతకు ముందు ఏదైనా హిస్టరీ ఉందా అని మనం వెరిఫై చేస్తాం. ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంతకు ముందు వేరే వాళ్ళతో ఏమైనా సంబంధం ఉందా అని మనం జనరల్గా ఎంక్వైరీ చేస్తాం. కానీ సపోజ్ దేవుడు కనుక నీకు ఒక దివ్య దృష్టి ఇచ్చి ఫ్యూచర్లో ఈ అమ్మాయి ఇలాంటి పాపం చేస్తుంది, లేకపోతే ఈ అబ్బాయి ఇలాంటి పాపం చేస్తాడు అని కనుక నీకు ఒక దివ్య దృష్టి ఇస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావా ఆ అమ్మాయిని కానీ ఆ అబ్బాయిని కానీ నువ్వు చేసుకోవు. ఎందుకు చేసుకోవంటే యు నో ద ఫ్యూచర్, సో యూ విల్ నాట్ మ్యారీ దట్ పర్సన్. కానీ దేవుడు నువ్వు ఫ్యూచర్లో ఏమేమి పాపం చేస్తావో తెలిసి కూడా ఆయన ఏం చేశాడు, నేను ప్రేమించాను. నువ్వు ఫ్యూచర్లో ఏమేమి పాపం చేస్తావో తెలిసి కూడా ఆయన ఏం చేశాడు, శిలువలో మరణించి ఆ రక్తం ద్వారా నేను కడిగి పవిత్రపరుస్తాను. కాబట్టి నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి, శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే యు ఆర్ ఫర్ గివెన్. ఒకటే వర్డ్, యు ఆర్ ఫర్ గివెన్. నేను క్షమించాను. నువ్వు మానవన్స్ పొందడానికి ముందు, మానవన్స్ పొందినప్పుడు, మానవన్స్ పొందిన తర్వాత ఏమైనా లైఫ్లో ఏం జరిగినా సరే ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను క్షమించేశాడు. శిలువ మీద నీకోసం నువ్వు శిలువ మీద అనుభవించాల్సిన ఆ శ్రమని ఆయన అనుభవించాడు. నా దేవా నన్ను నువ్వు చేయించావని ఆయన దగ్గరగా ఏడ్చాడు. దాని ద్వారా మనకి ఆ రక్షణ అనేది మనకి సొంతమైంది. కాబట్టి ఇటువంటి దేవుడిని మనం స్తుతిద్దాం, మన రక్షణని మనం అనుభవిద్దాం, ఆయన కోసం మనం జీవిద్దాం. దేవుడు మనం దీవించుకుందాం.